కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు జనరల్లీ దేవుడి వైపు మాట్లాడడం గానీ, దేవుడిని తలుచుకోవడం గానీ, పూజలు చేయడం గానీ చెయ్యరు. అలాంటిది మీరు ఇటు సమాజాన్ని కదిలిచ్చే పాటలు రాయడంతో పాటు, కమ్యూనిస్ట్ భావాలతో పాటు, మీరు శివుడి మీద, రాముడి మీద, సాయిబాబా మీద, అన్నిటి మీద అందరి దేవుళ్ళ మీద పాటలు రాశారు. ఈ 2 ఎట్లా మీరు చేయగలుగుతున్నారు? అది కరెక్టే. వేమన్న కూడా దేవుని మొక్కినాడు, కబీరు మొక్కినాడు, పోతనామాత్రుడు మొక్కినాడు, దుర్జటి మొక్కినాడు. పోతన్న కంటే మించిన కమ్యూనిస్ట్ ఎవరిని గుర్తుపెట్టుకోండి. షిరిడి సాయిబాబాకు మించిన కమ్యూనిస్టులు ఉండరు. కుష్ఠరోగి చేతులు పట్టుకొని సేవ చేయటం అనే ధైర్యం, తాను ఆకలి తను మసీద్ తన కోట్లాది రూపాయలు సిరులు ఊరంతా సేవ చేయనికిస్తే పాత ఇటుక పిల్ల మీద దూదు పొగల ఊద్దాని మధ్యలో కుండీ దగ్గర ఆ చిప్ప పట్టుకొని ఉంటామని బుద్ధుని కంటే కమ్యూనిస్టులు ఉండరు. కమ్యూనిస్టులు ఎందుకుంటారు? నిజమైన కమ్యూనిస్టులు ఆధ్యాత్మికవాదులే. కాకపోతే ఆధ్యాత్మికత అంటే మీరు అన్నట్టు స్వర్గం, నరకం, దేవుని పూజ, పైసలు, పత్రం, ముందు పునర్జన్మ, అవన్నీ నా దృష్టిలో అది కాదు. నా దృష్టిలో కమ్యూనిజం అంటే ఇతరుల హితం కోరటమే. చెట్టు చల్లని నీడతో మురిపిస్తుంది, కొండగట్టు మేఘాలను ఆపి కురిపిస్తుంది, మండె పొద్దు తన గాలి భూమిని వెలిగిస్తుంది, నేల తల్లి గాయాల కూర్చి చిగురిస్తుంది. నిజాలకే మసిబూసే కమ్యూనలిజం కాదు నిజం. వండర్ఫుల్ అండి. ఆధ్యాత్మికత అనేది నిజమైన కమ్యూనిజం. ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి ఉన్నాడు, ఆయన భావాలు ఏమన్నా కానీ భారతదేశం అంతా పాత ఒక అంగవస్త్రంతో తిరిగినాడు. ఆయన కమ్యూనిస్టే. కనుక కమ్యూనిస్టులు అంటే నా దృష్టిలో నేను కమ్యూనిజాన్ని ఆధ్యాత్మికత ఎట్లని కమ్యూనిజం అంటే మీరు చెప్పినట్టు విగ్రహారాధన, జాతరలు, తిరణాలు, టెంకాయలు కొట్టుడు, పట్టుబట్టలు కట్టుడు, నీవు కట్టుకున్న కత్తి ఆయన చేతిలో పెట్టుడు, నీవు కట్టుకున్న బాణం ఆయనకి ఇచ్చుడు, నీవు కట్టుకున్న రుమాలు ఆయనకు చుట్టుడు, నీవు కట్టుకున్న సేవ ఆయనకు చేయడు, నీవు ఊసుకున్న నూనె పన్నీరు ఆయనకు రాయడం, అది కాదు. నిరాకార నిర్గుణ రూపాన్ని నిరింగి ఎటుసే అరూపకుడు వధువు యోగులు నీ స్వరూపం ఎటు వ్యక్తించరు, అకార యుకారం అకారమును ఏ ప్రకారమును కల్పించరు, గణింపక నిర్గుణుండవే త్రైగుణుండవని ఎట్లించరు, రమాపతే షడ్ రమాపహరులై మాయనట్లు నిడబాసరు. నేను ఉండి లేనట్టుండే ఉనికి వినివన్నా, ఆదివి నీవే, అంతము నీవే, ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే, పగలు రేయి తీరాలకు వారధి నీవే, ప్రళయ విలయ గమనాలకు సారథి నీవని రచన. ఇక్కడ నీవు ఆది గిరీసుర సఖి అయ్యి నీతో ఉండ శంకుపుర్రె జోలె నీకెందుకు, రంగులీనే నాగమని మెరుగుచుండా ఏమీ లేని బైరాగోలే ఆశిస్తావెందుకు. శివుడా నీవంటే నిజమైన కమ్యూనిస్టులు, నిజమైన ఆధ్యాత్మికవాదులకు మధ్య అభేదం, వాళ్ళ మధ్య భేదం లేదు వాళ్ళకు.